నేను చెప్పననియా, చెప్పను. అమ్మతోడు చెప్పను, నేను అమ్మతోడు వేసానంటే అవలకి చెప్పననియా, ప్లీజ్ అనియా. నాకు నమ్మకం లేదు దొరా అనియా, నాకు నమ్మకం లేదు దొరా అనియా. అమ్మతోడనియా, ఒట్టుకుంటాను. రాకపోతే సార్ ఏమన్నా తెలుసా? అనియా వద్దనియా, ప్లీజ్ అనియా. ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళమన్నా. అనియా వద్దు. అనియా వద్దనియా, అనియా ప్లీజ్ అనియా వద్దనియా. అనియా ప్లీజ్. ఏం కాదులే. మా నాన్న వద్దనియా, ఒక్కనే కొడుకునా అనియా ప్లీజ్. తమ్ముడు రుషికొండ ఎటువైపు? ఎన్ని కిలోమీటర్లు చూపించరా తమ్ముడు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని కిలో తక్కువేనా? సరే, తక్కువ కిలోమీటర్లు. స్ట్రైట్కి వెళ్ళిపోలే. ఓకే. నాకు హైదరాబాద్ నేను తెలియట్లేదు, సర్వే కోసం వచ్చాను. సీట్ బెల్ట్ వేసుకో, సౌండ్ వచ్చేస్తుంది. మీది ఎక్కడ? ఇక్కడేనా? ఎండడా ఎండడా ఎక్కడ? ఎండడా బేసిక్. అలా కాదు, సౌండ్ ఇలా ఏది అది ఒక క్లిప్లా ఉంటుంది చూడు, అది తీసి దీంట్లో పెట్టాలి అన్నమాట. అప్పుడు లాక్లో పడితే సౌండ్ అవుతుంది. ఇప్పుడు చూసా ఆగింది, అది బెస్ట్ అనమాట. గీతం హాస్పిటల్ కూడా ఎక్కడన్నా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే ఏదైనా. ఏం పేరు నీది? తరుణ్. తరుణ్. ఏ క్లాస్? 10th క్లాస్. హై స్కూల్? వీడే హై స్కూల్ కాంప్లెక్స్. కాంప్లెక్సా? అక్కడ నుంచి ఎలా బస్సులో పోతారా? థ్యాంక్స్. మరి ఇటు ఎందుకు పోతున్నారు మీరు అన్నాడైతే? బీచ్కి. అరే బీచ్ స్విమ్మింగ్ చేయడానికా? నార్మల్గా. అదే స్విమ్మింగ్ చేయకండి, అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంట కదా. ఇప్పుడు హాలిడేస్, చిన్నపిల్లలు వచ్చేస్తున్నారు అలా. మా సార్కి అంటే ఇక్కడ ఉంటారు, ఫోన్ చేస్తాను వచ్చేస్తున్నాము అని. హలో సార్, నమస్తే సార్. సార్ ఓకే, చిన్న అబ్బాయి చూపిస్తున్నాడు సార్. పేరేమన్నారు? తరుణ్. తరుణ్. ఏజ్ ఎంత? ఏజ్ 15. ఏజ్ 15. అబ్బాయి బాగా హెల్ప్ చేస్తున్నారా? తీసుకొస్తున్నాను సార్, మనోని కూడా తీసుకొస్తాను. ఆరోగ్యంగా ఉన్నాడు సార్. ఒక కిడ్నీ చాలా? ఒక కిడ్నీ. సర్లే సార్, ఏదో చెప్తానులే. ఇక్కడ హాస్పిటల్లో చిన్న పని ఉంది తమ్ముడు, వస్తావు కదా? ఏమన్నా అంటే సార్ వాళ్ళు ఫ్రెండ్కి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఇస్తామని అరగాలి. అవదని గట్టి మాట నాకు కొంచెం వినిపించు. అవదని ఏ డబ్బులు ఇస్తారా? వద్దని. ఎంత కావాలి? ఎంతైనా వద్దని. చూడు, ముందుకెళ్తే ఇంకా ఉంటారని అక్కడ అడగాను. ఎవరైనా ఎక్కిస్తావా? వెళ్తే ఇంకా ఉంటారని అక్కడ అడగాను. ఎవరైనా ఎక్కిస్తావా? వేరే వాళ్ళు ఉంటారు ముందునే. మీ ఫ్రెండ్స్ ఎక్కిస్తావు పోనీ? వద్దని. రాకపోతే సార్ ఏమన్నా తెలుసా? వద్దని, ప్లీజ్. ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళమన్నా. వద్దని. ప్లీజ్ అని వద్దని. ప్లీజ్. ఏం కాదులే. మా నాన్న వద్దని, ఒక్కనే కొడుకునా ప్లీజ్. సరే సరే సరే,
కాదు అనియా డోర్ తీసి అనియా నేను వెళ్ళిపోతాను. పంపించడం ఉండదు కాదు, ఒప్పుకో, డబ్బులు ఇస్తా. వద్దనియా, మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుననియా, ప్లీజ్ అనియా. వాళ్ళు ఎవరు రారు. బాగా అంటే ఫోన్ వేరే వాడిని అడుగుతాను నేను ఇప్పుడు. ఎవరిని అడుగుతా? సైకిల్ మీద వస్తున్నాడు కదా వాడిని. బాగా కూర్చోయితే వాడిని ఇక్కడ ఆపని వస్తాడు. ఏమని అడుగుతావు? అడుగుతాను నేను, నార్మల్గా అడుగుతాను. ఏమని ఎక్కిస్తావు? ఎక్కిస్తాను నేను బండి. అరే నువ్వు ఎక్కువ, నేను సైకిల్ మీద వస్తాను ముందు వస్తాను అంటే ఎక్కిస్తాను నేను బండి. అరే నువ్వు ఎక్కువ, నేను సైకిల్ మీద వస్తాను ముందు వస్తున్నాను అంటే ఎక్కుతాడని, పక్క ఎక్కుతాడు. నేను కన్ఫర్మ్ గా మాట్లాడతానని. పక్క ఇక్కడ ఆపని సరే నా దిగుతాను, చెప్తాను. వస్తున్నాడు. ఏది రాలేదు ఇంకా, వస్తున్నాడు అని ఆ సైకిల్ మీద. బాగున్నారా అనియా వద్దా, ముందు కాకపోతే అవ్వలేను అడుగాని. కాకపోతే ఇస్తారేంట కిడ్నీ అనగానే ఏమో అని ముందు వేరే వాడిని అడిగాని. 2 గంటల నుంచి అనియా వద్దని ముందు నేను అడుగాని. కాకపోతే అవ్వలేని ఎక్కించుకొని అక్కడ ఉంటారు పిల్లలు. ప్లీజ్ అనియా కాల్ కొట్టుకుంటాను. వద్దని ప్లీజ్ అనియా, ప్లీజ్ అనియా. ఏం లేదు అనియా వద్దని హ్యాపీ అనియా. నేను వద్దని అదేంది తీసుకున్నా? వద్దని నువ్వు పొడి సత్త పెట్టిన భయం అవుతుందని. సత్త పెట్టిన భయం అవుతుందని అని దింపి అని నన్ను ప్లీజ్ అని. వద్దని దింపి అని. ఇప్పుడు నన్ను దింపి అని నేను ఇచ్చేస్తాను. అడుగుతాను కాకపోతే ముందున్న వాళ్ళు అవ్వలేను. అడుగుతాను అక్కడ నేను అడుగుతాను, నువ్వు చూడని కార్ నేను కాకపోతే అవ్వలేని చెప్పిస్తే నేను చెప్పనని. చెప్పను అమ్మతోడు చెప్పను. నేను అమ్మతోడు వేసానంటే అవలకి చెప్పనని. ప్లీజ్ అని. నాకు నమ్మకం లేదు దొరా అనియా, నాకు నమ్మకం లేదు దొరా అనియా. అమ్మ తోడనియా ఒట్టుకుంటాను. కదా అది ఒట్టుకుంటా అని అవలకని చెప్తానని. వదిలే అనియా. అనియా తీయనియా. ముందు అవలేని అడుగుతాననియా. వాళ్ళు అవలేని ఎక్కుతారనియా బండి వస్తారనియా. కాకపోతే ఏం లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళి సార్కి ఒకసారి చూపిస్తాను. వద్దనియా నచ్చుతలేదు. గీతంలోకి నేను రాననియా. మళ్ళా వీళ్ళు మళ్ళా టెన్షన్ పడతారనియా. నేను రాలేదేటని మా ఫ్రెండ్స్. వద్దనియా ప్లీజ్ అనియా. దింపి అనియా. కాల్ ఒట్టుకుంటాను. కాల్ ఒట్టుకుంటానియా. కాల్ అయిపోయి వాళ్ళు ఎక్కిస్తా పోనీ. ఎక్కిస్తాను. ఒట్టు ఎక్కిస్తాననియా. ఆపనియా. వాళ్ళందరూ సెట్ అవ్వలేదు అనియా. వద్దనియా అనియా. దింపి అనియా ప్లీజ్ అనియా. అనియా ప్లీజ్ అనియా. దింపి అనియా. నువ్వు దింపి అనియా. నేను నిజంగా దింపి అనియా. నేను సెట్ చేస్తాను అనియా. దింపి అనియా. కిడ్నీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను నిజంగా దింపి అనియా. నేను సెట్ చేస్తాను అనియా. దింపి అనియా. కిడ్నీ సెట్ చేసేస్తావా? నేను అనియా ఎవరు నేను ఎక్కిస్తాను అనియా. అదంటున్నా నేను సెట్ ఎక్కిస్తానని అడిగేసి ఎక్కిస్తానని. వాడు చెప్పేసి నాకు చెప్పను. అమ్మతోడు చెప్పను అన్నప్పుడు చెప్పను అనియా. నేను చెప్పననియా. దింపి అనియా. అది రాదురా తమ్ముడు. దింపి అనియా ప్లీజ్ అనియా. నా భయం అవుతుందనియా కొద్దిగా. అవ్వలేదు. దింపి అనియా ప్లీజ్ అనియా. నా భయం అవుతుందనియా కొద్దిగా. అవ్వలేని ఎక్కిస్తాననియా. ప్లీజ్ అనియా. కాల్ కొట్టుకుంటున్నాను. చెప్తున్నా, అసలు తెలియని కార్లు ఎక్కొచ్చా? ఎక్కకూడదనియా. నీ వయసు ఎంత? నీ ఏజ్ ఎంత? 15 అనియా. 15. పెద్ద పెద్దలు వచ్చి కార్ ఎక్కమంటే ఎక్కిపోతావా? ఎక్కడని ఇంకోసారి ఎప్పుడు ఎక్కడని ఎక్కడని ఇంకోసారి ఎప్పుడు పిలిచావు ఎక్కమంటే ఎక్కిపోతే తీసుకెళ్ళిపోతే నిన్ను అని వద్దని వద్దని ఇంకోసారి ఎప్పుడు ఎక్కడని ఎక్కొచ్చా? కిడ్నాప్ ఇప్పుడు చేస్తాం నిన్ను. ఎక్కడని ప్లీజ్ వదిలే అని ఎప్పుడైనా ఎక్కడని ఇంకెప్పుడు పర్లేదుగా తీసుకెళ్తాను అని వద్దనియా. అనియా వద్దనియా ప్లీజ్ అనియా. మరి అనియా ప్లీజ్ అనియా. వదిలే అనియా. ఎక్కడని ఇంకెప్పుడు ఎక్కనని. అమ్మతోడని ఇంకెప్పుడు ఎక్కననియా. ఇంకెప్పుడు ఎక్కననియా. అది దీనికి చెప్పు కెమెరా అనియా. ఇంకెప్పుడు ఎక్కననియా. నేను అనియా ఇంకెప్పుడు ఎక్కననియా. నేను ఇదంతా నీ మీద చేసింది అబద్ధం, ప్రాంక్. ఓకేనా? తెలియని కార్లు ఎక్కకూడదని ఇలాగా జనాలకి చెప్తుంటాను. ఇప్పుడు నువ్వెంత భయపడ్డావు? అది ఐకూల్ కంట్రోల్లో వేసుకుంటారు కదా ఐకూల్. ఇదిగో ఇదేంటి ఐకూల్ కంట్రోల్లో వేసుకునేది. ఓకేనా? బాగా కూర్చో. భయం వద్దు, భయం వద్దు. నిన్ను నా వీడియోలు చూడు యూట్యూబ్కి వెళ్ళి. నువ్వు చెప్పు, చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ఎవ్వరికి తెలియని కార్లు ఎక్కొద్దని. చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలే కాదు. గట్టిగా చెప్పు. చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలే కాదు ఎవరే తెలియని కార్లు ఎక్కొద్దు. ఎక్కితే ఇలా కిడ్నాప్లు గట్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న పిల్లోడు అడగంగానే ఎక్కేశాడు, ఇంకెవరైనా ఏదైనా చేస్తే ఏంటి? సో అందుకు ఆటోలో కానీ
బస్సులో కానీ వెళ్ళాలని చెప్పు. ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళాలి. నీవేమనుకున్నావు? నా పని అయిపోయింది అనుకున్నావా? అయిపోయింది అనుకున్నావా? ఇంకా జీవితంలో ఎక్కుతావా ఎవరిదైనా తెలియని కార్లు? అది నీకు మొబైల్ ఉందా ఇంటి దగ్గర? తెలియని కార్లు ఎక్కితే అది గుచ్చుకుంటుంది ఒకసారి. అది గుచ్చుకుంటుంది ఒకసారి. ర్యాంక్ అనుకుంటా ఇంత, అందుకని నీకు నవ్వుతున్నావు నువ్వు. ఫ్రీగా ఉండి ఇంకా ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అని కొట్టు. తెలియని కార్లు ఎక్కితే ఎక్కకూడదని జనాలకి జస్ట్ మెసేజ్ ఇస్తాను అంతే. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది కదా, ఎప్పుడైనా ఎక్కుతావా? అది సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్. దండం పెట్టదు, సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ ట్రిపుల్ ఆర్ ప్రాంక్స్. ప్రాంక్స్ ప్రాంక్స్. మీ ఫ్రెండ్స్ రాగానే దిగిపోతావా? ఇప్పుడు దిగిపోతావా? మీ ఫ్రెండ్స్ రాగానే దిగుతావా? ఇప్పుడు దిగిపోతా. అక్కడ దించేలా పని దిగిపోతావా? ఇంకా రాలేదు మీ ఫ్రెండ్స్? వస్తారని. టెన్షన్ పోయిందా? పోయింది కదా వీటిని చూడంగానే. ఇంకా చూస్తావు పోనీ నమ్మకం లేకపోతే. అది తెలియని కార్లు ఎప్పుడు ఎక్కడొద్దు. బుద్ధి వచ్చిందా? ఇప్పుడు నేనంటే అయిపోయింది. నిజంగా పట్టుకెళ్ళిపోతే కార్లు బైక్ కూడా ఎక్కొద్దు. అది